బాబూజీ మహారాజ్, చూడు, దేవాలయానికి వెళ్ళు, మరెక్కడికైనా వెళ్ళు, ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళు. వాళ్ళెవరూ నీకేమీ చేయలేదు, ఉపకారం గాని అపకారం గాని. ఏమైనా చేస్తారని చెప్పే వారి మాటలు ఒట్టి బూటకం. నీ ఆత్మ భూమి మీద ఎన్నాళ్లు గడపాలో నీ సంస్కారాలను బట్టి నిర్ణయించుకొని ఇక్కడ పుడుతుంది. మళ్ళీ ఇక్కడకు వచ్చిన తరువాత చేసే పనుల వల్ల ఏర్పడ్డ సంస్కారాల కోసం మళ్ళీ పుడుతుంది. అలా చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ భగవంతుడు నీకు సహాయం చేయగలడు? గురువు ఒక్కరే ఈ వలయం నుంచి నిన్ను బయటపడవేయగలరు. అది కూడా నీవు ఆయన్ని సంపూర్ణంగా నమ్మి సహకరిస్తేనే అని తన ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. ఇతరులు నీకివ్వలేనిది, నీవు స్వయంగా సంపాదించుకోలేనిది ఒకటి నేను నీకివ్వగలను. అదే ఆధ్యాత్మికత అని బాబూజీ అనేవారు. బాబూజీ దగ్గరకు ఒక ఆయన వెళ్ళి నాకు ఆధ్యాత్మికత కావాలి అని అడిగితే దానికి బాబూజీ చివుక్కున లేచి, రండి రండి, మీరు అడిగిన ఆధ్యాత్మికత ఇవ్వడానికే నేను ఇక్కడ కూర్చున్నాను. ఇందులో నేను నిష్ణాతుడను. ఇక్కడ మీరు ఏది కావాలన్నా అది అవ్వగలరు అని సంతోషంతో అనేవారు. కాబట్టి మాస్టర్ యొక్క మనసు తెలుసుకుని మనం అడిగితే వారు సంతోషంగా ఇచ్చింది మనకు అన్ని విధాలా ప్రయోజనకారిగా ఉంటుంది.